హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్, పీఆర్సీ మరియు పెండింగ్ బిల్లుల సమస్యలపై ప్రకటన తాజా సమాచారం అయితే రావడం జరిగింది. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు. బకాయిలు, పీఆర్సీపై ప్రభుత్వం నిర్లక్ష్యంపై బొప్పరాజు ఆగ్రహం. ముఖ్యంగా ప్రధాన డిమాండ్‌లేంటంటే బకాయిలు చెల్లించాకే పీఆర్సీ అనడం సరికాదు. 2 సమాంతరంగా జరగాలి అనేది డిమాండు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న పే రివిజన్ కమిషన్ పీఆర్సీ వేయకపోవడం దారుణం. వేల కోట్ల రూపాయల బకాయిల కోసం ఉద్యోగులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతగా కల్పించి హెచ్‌ఆర్ పాలసీనైతే అమలు చేయాలనైతే ముఖ్యంగా ప్రధాన డిమాండ్‌లయితే ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు ఎప్పుడు చెల్లిస్తారు? కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఎప్పుడు నియమిస్తారు? ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళన అద్చితికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చెందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో శుక్రవారం వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర గారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శించారు. బకాయిలు చెల్లించాకే పీఆర్సీ అనడం మోసగించడమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ముందు ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం. ఆ తర్వాత పీఆర్సీ గురించి ఆలోచిస్తామని చెప్పడాన్ని బొప్పరాజు గారు తీవ్రంగా ఖండించారు. అసలు ఆ బకాయిలు ఎప్పటికి పూర్తి చేస్తారు? అలాగే ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి బకాయిలు తీర్చడానికి ఇంకెంత కాలం పడుతుంది? అప్పటి వరకు పీఆర్సీ ఊసే ఎత్తకపోతే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. బకాయిల చెల్లింపు ప్రక్రియ కొనసాగిస్తూ తక్షణమే 12వ పీఆర్సీని నియమించాలి. రెండింటిని వేరు చేసి చూడడం ఉద్యోగులను మోసగించడమే అని ఆయన డిమాండ్ చేశారు. ఇకపోతే గత మరియు ప్రస్తుత ప్రభుత్వాల వైఖరిపై విమర్శలు. గత ప్రభుత్వాల హామీలను గుర్తు చేస్తూ బొప్పరాజు మాట్లాడారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు 20% మధ్యంతర భృతి ఐఆర్ ఇస్తామని చెప్పి వెంటనే అమలు చేయలేదు. ఆ తర్వాత ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 27% ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దాన్ని నెరవేర్చారు. సో, వైసీపీ ప్రభుత్వంలో 27% అయితే ఐఆర్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తూ ఉన్న ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పీఆర్సీని కమిటీని నియమించకపోవడం అత్యంత బాధాకరమని అయితే అన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గోడు పట్టించుకోవాలి. ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత లేదు. ముఖ్యంగా మెప్మా, సెర్ప్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఒక సరైన హెచ్‌ఆర్ పాలసీని అమలు చేసి వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అయితే ఆయన డిమాండ్ చేశారు. ఇక ఇతర సమస్యలు నాయకుల స్పందన. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియలో అనేక గందరగోళాలు, సమస్యలున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని బొప్పరాజు కోరారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ ప్రెసిడెంట్ ఫర్రాజు ఫనీ, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట్ రాజేష్, మహిళా విభాగ చైర్పర్సన్ పి. లక్ష్మి, ప్రధాన కార్యదర్శి పి. విజయలక్ష్మి తదితరులైతే పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఇకనైనా సానుకూలంగా స్పందించి వారి సమస్యలను, డిమాండ్లను వెంటనే నెరవేర్చాలనైతే వారు ముక్త కంఠంతో కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని కూడా వారు ఈ సందర్భంగా అయితే హెచ్చరించారు.